హలో ఫుడీస్, ఈరోజైతే మనం టేస్టీ యమ్మీ చికెన్ పకోడీ అండ్ చికెన్ లాలీపాప్స్ ఎలా చేయాలో నేర్చుకుందాం రండి. దీనికోసం మనం ముందుగా 1/2 kg చికెన్ లాలీపాప్స్ కట్స్ని తెచ్చుకొని శుభ్రంగా వాష్ చేసుకోవాలి. ఈ విధంగా శుభ్రంగా కడిగి పెట్టుకున్న చికెన్లో 1/2 టీ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడా సాల్ట్, 1 టేబుల్ స్పూన్ చిల్లీ సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్, ఒక గుడ్డు కొట్టి వేసుకోవాలి. ఇంకా 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కలర్ కోసం చిటికెడు ఫుడ్ కలర్ వేసుకోవాలి. ఫుడ్ కలర్ అనేది ఆప్షనల్ మాత్రమే. దీనిలో కాస్త చికెన్ మసాలాను కూడా వేసి బాగా కలుపుకోండి. ఉప్పు, కారం, మసాలాలు అంతా ముక్కలకి బాగా పట్టేటట్టుగా మసాజ్ చేసేటట్టుగా 5 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఈ విధంగా ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా ముక్కలకి పట్టేటట్టుగా కలుపుకున్న తర్వాత దానిలో సరిపడినంత కార్న్ఫ్లోర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తరువాత కన్సిస్టెన్సీ అనేది మనకి పల్చగా అనిపించినట్టయితే మరి కాస్త కార్న్ఫ్లోర్ వేసుకొని దాన్ని బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడైతే మనకు కన్సిస్టెన్సీ అనేది పర్ఫెక్ట్గా ఉన్నది, చూసారు కదా. ఈ విధంగా మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ని 1 నుంచి 2 గంటల పాటు ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. ఈ విధంగా మ్యారినేట్ చేసుకున్న చికెన్ని కనీసం 1 గంట సేపైనా ఫ్రిడ్జ్లో ఉంచుకోవాలి. నేనైతే 2 అవర్స్ ఉంచుకున్నాను. ఈ విధంగా మ్యారినేట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న చికెన్ని 2 గంటల తర్వాత బయటికి తీసుకోండి. ఆ తరువాత డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని కడాయిలో వేసుకొని స్టవ్ మీద పెట్టుకోండి. ఆయిల్ని బాగా హీట్ అవనివ్వండి. ఇప్పుడైతే చూస్తున్నారుగా మన లాలీపాప్లు ఫ్రిడ్జ్లోంచి తీసిన తర్వాత కన్సిస్టెన్సీ అనేది ఎంత చక్కగా ఉన్నదో. ఇప్పుడైతే ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత లాలీపాపుల్ని ఒక్కొక్కటిగా నూనెలో వదులుతూ మంటని మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని బాగా ఎర్రగా క్రిస్పీగా వేయించుకోవాలి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో వేయించుకుంటేనే చికెన్ అనేది లోపల టెండర్గా బాగా ఉడికి బయట క్రిస్పీగా వస్తుంది. ఇలా లాలీపాపుల్ని రెండో వైపు కూడా తిప్పుకొని ఈవెన్గా ఫ్రై చేసుకొని వేడిగా ప్లేట్లోకి తీసుకోవాలి. సో ఇలా కనుక మీరు చికెన్ లాలీపాపులు చేస్తే ఆయిల్ అనేది అస్సలు అబ్జర్వ్ చేసుకోదన్నమాట. ఈసారి లాలీపాపులు చేసేటప్పుడు ఈ ప్రాసెస్లో చేయండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ తప్పకుండా నచ్చుతుంది. టేస్టీగా ఉంటుంది. ఎంతో ఇష్టపడి తింటారు కూడా. అయితే మేమైతే చికెన్ లాలీపాపులతో పాటు చికెన్ పకోడీ కోసం బోన్లెస్ చికెన్ కూడా కొంచెం తెచ్చుకున్నాం. దాన్ని కూడా కాస్త వేయించేసుకుందాం. అయితే మీరు ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది ఏమిటంటే చికెన్ లాలీపాపులు, వింగ్స్ అండ్ చికెన్ పకోడీ వీటన్నిటికీ ఒకటే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. అయితే మనం చికెన్ లాలీపాప్స్ అండ్ పకోడీ కలిపి 1/2 kg తెచ్చుకున్నాం. మనం వేసిన కొలతలు 1/2 kg చికెన్కి సరిపోతుంది. చూస్తున్నారుగా టేస్టీ కరకరలాడుతూ చికెన్ పకోడీ అండ్ చికెన్ లాలీపాప్లు రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మీరు కూడా ఇదే ప్రాసెస్లో చికెన్ పకోడీ అండ్ చికెన్ లాలీపాప్లని ట్రై చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. Please like, share and subscribe to my channel.